హలో నమస్తే. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి అక్కడ శ్రీవారి ప్రసాదానికి సంబంధించి ప్రసాదంలో కల్తీ జరిగింది అంటూ ఆరోపణల నేపథ్యంలో సిట్ ఏర్పాటైంది. ఎవరు చేశారు ఆరోపణలు? ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిపారు అంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక ప్రకటన చేశారు. ఆ ప్రకటన తర్వాత రాజకీయంగా దుమారం రేగిన తర్వాత ఈ అంశం పైన అనేక పొలిటికల్ యాక్షన్ డ్రామాసు చూసాం. ఆ తర్వాత ఈ అంశంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు విచారణ చేస్తోంది. సిట్ విచారణ చేసి రిపోర్ట్ ఇచ్చినట్లుగా వార్తలు చూస్తున్నాం. సిట్ విచారణ చేసి ఇచ్చిన రిపోర్ట్లోని వాస్తవాలేంటో అంటూ ప్రభుత్వ అనుకూల మీడియాలో కొన్ని కథనాలను చూసాం. ప్రభుత్వ అనుకూల మీడియాలో వచ్చిన కథనాలను ఆధారంగా చేసుకొని చూస్తే తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిపారు అనే మాట శుద్ధ అబద్ధం అని సిట్ తేల్చినట్లు అర్థం చేసుకోవాలి. ఏది? ప్రభుత్వ అనుకూల మీడియా కథనాల ఆధారంగా, ప్రభుత్వ అనుకూల మీడియా సిట్ ఇలా చెప్పింది అని రాసిన వార్తల ఆధారంగా చూస్తే లడ్డూలో జంతువుల కొవ్వు కలిసింది అనేది ఎక్కడా నిర్ధారణ కాలేదు అని సిట్ తేల్చేసింది. 263 కోట్ల రూపాయలు అక్రమాలు ఏదో జరిగాయని సిట్ తేల్చినట్లుగా ప్రభుత్వ అనుకూల మీడియా రాసింది. కానీ అసలు మొత్తం వివాదం మొదలైంది ఎక్కడ? మొత్తం గొడవ స్టార్ట్ అయింది ఎక్కడ? తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిపేస్తారా అంటూ ముఖ్యమంత్రి చేసిన ప్రకటన. జంతువుల కొవ్వు కలిపిన లడ్డూల్ని, 1,00,000 లడ్డూల్ని అయోధ్య శ్రీరాముడి మందిరానికి పంపిస్తారా అంటూ డిప్యూటీ సీఎం చేసిన ప్రకటన. వీటన్నిటి తర్వాత ఇది కేవలం ఆంధ్రప్రదేశ్లో అధికార ప్రతిపక్ష పార్టీలకు మధ్య సమస్య కాదు, మొత్తం భారతదేశంలోనే శ్రీవారిని తమ ఇలవేల్పుగా కొలిచే కోట్లాది మంది భక్తులు ఉంటారు కాబట్టి వాళ్ళందరూ తీవ్రమైన మనోవేదన చెందారు. స్వామివారి ప్రసాదంలో జంతువుల కొవ్వు కలవడం ఏంటి? జంతువుల కొవ్వుతో చేసిన నెయ్యిని వాడటం ఏంటి అని వాళ్ళంతా కూడా ఆవేదన చెందారు. ఈవెన్ సుప్రీంకోర్టు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిని ఏ ఆధారాలతో ఏ రకంగా మీరు అటువంటి ప్రకటనలు చేస్తారు, అటువంటి ప్రకటనలు ఇంకా బంద్ చేయండి అంటూ సుప్రీంకోర్టే చెప్పాల్సి వచ్చింది. విచారణ జరుగుతున్న సందర్భంగానే మనకు అర్థమైంది దీంట్లో జంతువుల కొవ్వు కలవడానికి సంబంధించిన ఆస్కారం ఏమీ లేదు అని. జంతువుల కొవ్వు గురించి మాట్లాడిన ప్రభుత్వ పెద్దలు, జంతువుల కొవ్వు కలిసింది అంటూ ప్రభుత్వ పెద్దలు మాట్లాడిన మాటల్ని పెద్ద పెద్ద అక్షరాలతో రాసిన తెలుగుదేశం పార్టీ మీడియా ఇప్పుడు జంతువుల కొవ్వు అంశాన్ని పూర్తిగా పక్కన పెట్టేసి ఏదో కల్తీ జరిగింది, పామాయిల్ కలిపారంట అంటూ ఒక కథనాన్ని తీసుకొచ్చారు. పామాయిల్ కలపడం, పామాయిల్ కలిపిన ట్యాంకర్ని అనేక సందర్భాల్లో రిజెక్ట్ చేయడం టీటీడీలో అనేక సంవత్సరాలుగా జరుగుతూ వస్తుందనే విషయం ఆన్ రికార్డు ఉంది. సో పామాయిల్ కల్తీ జరగడం మంచిదా అంటే డెఫినెట్గా ఎవరో మంచిదని చెప్పం. పామాయిల్ కల్తీ జరగడానికి సంబంధించి అక్కడ టెస్టులు చేసే మెకానిజం ఉంది. ఆ టెస్టుల్లో తేలితే అక్కడి నుంచి రిజెక్ట్ చేస్తారు. టెస్టుల్లో తేలిన తర్వాత కూడా వాటిని టీటీడీలోకి అనుమతించిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి అధికారుల స్థాయిలో. కానీ జగన్మోహన్ రెడ్డి కుట్ర చేసి, వైవి సుబ్బారెడ్డి కుట్ర చేసి, ధర్మారెడ్డి కుట్ర చేసి జంతువులు కొవ్వు తీసుకొచ్చి అక్కడ కలిపారు అనేది కదా ఇచ్చిన ప్రొజెక్షన్. పైగా ఇప్పుడు A1 నుంచి A25 వరకు, A30 వరకు పెట్టారు నిందితుల్ని, అక్యూజ్డ్ 1 to 30. ఈ 1 to 30లో టీటీడీ చైర్మన్ కనపట్ల, ఈ 1 to 30లో జగన్మోహన్ రెడ్డి కనపట్ల, ఈ 1 to 30లో నేను చూసినంత వరకు టీటీడీ ఈఓగా పనిచేసిన ధర్మారెడ్డి కనపడట్ల. కానీ దుష్ప్రచారం అంతా వీళ్ళ మీద కాదు. దుష్ప్రచారమో ప్రచారమో నిజమో సిట్ తేల్చాలి. సిట్లో ఏముందో, సిట్ రిపోర్ట్లో ఏముందో తెలుస్తుంది మనకి. వాళ్ళు ఎవరూ లేరు. కింది స్థాయి అధికారులు, కొంతమంది ఆ డైరీకి సంబంధించిన వాళ్ళు, వాళ్ళ పేర్లు మాత్రమే దీంట్లో మెన్షన్ చేసి ఉంచారు. సో అంటే ఇన్ని రోజులు జరిగిన డ్రామా ఏంటి? సుబ్బారెడ్డి కలిపాడు, లేదు సిట్లో. జగన్మోహన్ రెడ్డి కలిపాడు, లేదు సిట్ ఫైండింగ్స్లో. ధర్మారెడ్డి కలిపాడు, లేదు సిట్ ఫైండింగ్స్లో. జంతువుల కొవ్వు కలిపారు, లేదు సిట్ ఫైండింగ్స్లో. ఇవన్నీ వదిలేసి ఇంకేదో పామాయిల్ దాని గురించి రాస్తూ వచ్చారు. దాని గురించి సిట్ తేల్చింది అని రాస్తూ వచ్చారు. పామాయిల్ కలిపారో, పామాయిల్ కలుపుతా ఉన్న కంపెనీకి టెండర్లు ఇచ్చారో అంటే అది అధికారుల స్థాయిలోనో, కింది స్థాయిలోనో, టెండర్ల ప్రక్రియ నిర్వహిస్తున్న వాళ్ళ స్థాయిలో జరిగిన మిస్టేక్గా చూడాలి తప్ప ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి హిందువులకు వ్యతిరేకంగా లడ్డూల్లో కొవ్వు కలిపారు అని మీరు చేసిన ప్రచారం దుర్మార్గం కదా. ఈ ప్రచారం జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మాత్రమే చేసిన ప్రచారం కాదు, మొత్తం హిందువులందరికీ వ్యతిరేకంగా చేసిన ప్రచారంగా ఎందుకు చూడకూడదు? కోట్లాది మంది హిందువులను మనోవేదనకు గురి చేసే తరహా క్యాంపెయిన్ చేసినందుకు శ్రీవారి భక్తులకి క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదా? ఇటువంటి వ్యాఖ్యలు చేసిన వాళ్ళు, ఇటువంటి వార్తలు రాసిన వాళ్ళు. జంతువుల కొవ్వు లేదు, రిలీఫ్గా ఉండండి అని ఇప్పటికైనా ఒక సాంత్వన చేకూర్చే మాట చెప్పాల్సిన అవసరం ఉందా లేదా? సిట్ ఫైండింగ్స్ తర్వాత అయినా మీరు చేసిన పాపం ప్రక్షాళన చేసుకునే అవకాశం కదా. అరే ప్రసాదం తిన్నాను, ఆ ప్రసాదంలో జంతువుల కొవ్వు ఉందంట అని రోజుల తరబడి వేదన పడ్డ శ్రీవారి భక్తులకు
అటువంటిది ఏం లేదు, మేము ఒక తప్పుడు మాట మాట్లాడాం, తప్పుడు వార్తలు రాసామని చెప్పుకునే అవకాశం శ్రీవారు మీకు ఇచ్చారు కదా, ఆ అవకాశాన్ని తీసుకోవాలి కదా, చెంపలేసుకొని శ్రీవారి భక్తులకు క్షమాపణ చెప్పాలి కదా. ఇవన్నీ వదిలేసి ఇప్పటికీ ఇంకా శ్రీవారిని బేస్ చేసుకొని టీటీడీని బేస్ చేసుకొని పొలిటికల్ బ్లేమ్ గేమ్ చేసుకుంటూ పోతే ఎవరికి నష్టం చేస్తున్నారు? ఎవరి ప్రయోజనాల కోసం చేస్తున్నారు? ఓ వ్యక్తిని టార్గెట్ చేయడం కోసం శ్రీవారినైనా రోడ్డుని ఇచ్చేద్దామా? ఓ వ్యక్తిని టార్గెట్ చేయడం కోసం కోట్లాది మంది భక్తుల్ని మనోవేదనకు గురి చేద్దామా? ఓ వ్యక్తిని, ఒక పార్టీని టార్గెట్ చేయడం కోసం శ్రీవారిని రాజకీయాల్లోకి లాగి రోజు దాని గురించి వార్తలు రాసేద్దామా? రాస్తున్నాం అదే మీరు, చేస్తున్నది అదే మీరు. ఇప్పటికైనా క్షమాపణలు చెప్పి, జంతువుల కొవ్వు అంశానికి సంబంధించి మాత్రమే దేశవ్యాప్తంగా అటెన్షన్ వచ్చింది, జంతువుల కొవ్వు కలిసింది అనే దానికి సంబంధించి మాత్రమే శ్రీవారి భక్తులంతా ఆందోళన చెందారు, అటువంటిది ఏమీ లేదు అనేది సిట్ చెప్పింది యాజ్ ఫర్ యువర్ ఆర్టికల్స్. కాబట్టి ఇప్పటికైనా శ్రీవారి భక్తులకి రిలీఫ్. జంతువుల కొవ్వేం కలవలేదు, కలిసింది అంటూ జరుగుతున్న ప్రచారం అవాస్తవం, కలవలేదని సిట్ తేల్చింది అనే ఒక మాట చెప్తే రాజకీయంగా మీకు జరిగే నష్టమే ఉండదు, కానీ అనేక మంది భక్తులకు ఒక రిలీఫ్ దొరుకుతుంది. ఆ దిశగా ప్రభుత్వ మీడియా ఆలోచన చేయండి.